హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఏషియా కప్ అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ సెరమనీ ముందు ఎందుకంత లొలి జరిగింది, ఎందుకంత డిలే జరిగింది, ఆ తర్వాత ఇండియా ఎందుకు ట్రోఫీ కలెక్ట్ చేయడానికి ఇష్టపడలేదు, వీటన్నిటి గురించి కూడా ఆల్రెడీ కథనాలు వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ వ్యూస్ వాళ్ళు వ్యక్తపరిచేశారు. డైరెక్ట్లీ ఫ్రమ్ ద పార్టీస్ వచ్చేసి ఇండియన్ క్రికెట్ టీం నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్ వచ్చింది. బట్ దర్ సంథింగ్ మోర్ టు ఇట్. అండ్ ఆ మోర్ టు ఇట్ అనేది ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, దాని గురించి డీటెయిల్డ్గా క్రోనాలజీతో పాటు చూద్దాం. అసలు ఏషియా కప్ ముందు నుంచి ఫైనల్ దాకా ఎటువంటివి జరిగాయి, సో దట్ ఇన్ఫరెన్స్ మనమే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ లాట్ ఆఫ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండింది ఈ ఏషియా కప్లో పార్టిసిపేట్ చేయడానికి. పొలిటికల్ ఇన్ ద సెన్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ చెప్పడమో చెప్పకపోవడమో కాదు, ఇరువైపుల నుంచి కూడా ద్వైపాక్షికంగా కూడా ఇబ్బందులు ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అక్కడి నుంచి మాటలు వచ్చి మన వాళ్ళు మాట్లాడారు. మన ఇంటర్నల్గానే చాలా చాలా విపరీతమైన ఎక్స్ట్రీమ్ థాట్స్ కానీ వ్యక్తపరచడం కానీ జరిగింది. కొంతమంది ఆడదాం అనేది, కొంతమంది వద్దు అనేది, కొంతమంది ఏమో జస్ట్ గేమ్ అండ్ అలాగే దీన్ని కలపకూడదు అని చెప్పేసి కొంతమంది ఏమో వాళ్ళతో ఆడేది ఏంటి, రకరకాలుగా సెంటిమెంట్స్ అనేవి వస్తూ వచ్చాయి. సో ఈవెన్చువల్లీ ఇది ఒక పొలిటికల్ డిస్కషన్గా మారుతుందేమో అనిపిస్తుంది. అందుకే పొలిటికల్ డిస్కషన్కి వెళ్లకుండా ఆపేస్తాను. ఎందుకంటే ఈ ఛానల్ పొలిటిక్స్ మాట్లాడుకోవడానికి లేదా జర్నలిస్టిక్ అఫేర్స్ మాట్లాడుకోవడానికి లేదు. ఇక్కడ మనం స్పోర్ట్స్ మాత్రమే మాట్లాడుకుంటాం. సో స్పోర్ట్స్కి తగ్గట్టుగా రూల్స్కి లోబడి ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు జరిగాయి అండ్ ఎక్కడెక్కడ బీసీసీఐ ఏతర శక్తులు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యాయో వాటి గురించి క్లుప్తంగా టచ్ చేద్దాం, సో దట్ మీకే అర్థమైపోతుంది. ఏషియా కప్ జరుగుతుందని చెప్పినప్పుడు క్లియర్గా గవర్నమెంట్ ఒక పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ద్వైపాక్షికంగా బైలాటరల్స్ ఎట్లాగో జరగవు, మల్టీనేషనల్ టోర్నమెంట్స్ ఆడాలంటే కనుక ఆయా ఫార్మాట్కి సంబంధించి ఆయా రూల్స్కి వాటికి వీటికి అండ్ అలాగే హోస్ట్ చేద్దానికి మనం అంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది ఎఫెక్ట్ కాకూడదని చెప్పేసి ఆడేందుకు వీఆర్ ఓకే అన్నారు. బట్ న్యూట్రల్ వెన్యూస్లో జరగాలని చెప్పేసి మాట్లాడారు. సో దట్ వాస్ క్లియర్లీ అ ఎస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ సెడ్ ఓకే ఫైన్ యూ కెన్ ప్లే క్రికెట్. అది చెప్పిన తర్వాత బీసీసీఐ ఎందుకు ఆడుతుందని చెప్పేసి బీసీసీఐని క్వశ్చన్ చేయడం మూర్ఖత్వం. ఎవరైతే క్వశ్చన్ చేసి టీవీలో ప్రోగ్రాములు నడిపిస్తూ ఉన్నారో అది ఆపర్చునిజం. రేటింగ్స్ కోసం చేశారు, డబ్బుల కోసం చేశారు, కొంతమంది గవర్నమెంట్ డిఫెండ్ చేయడానికి చేశారు, కొంతమంది ఊరికే కాస్త అరిచేస్తే పని అయిపోద్దని చెప్పేసి కూడా చేశారు. వాళ్ళందరూ హై లెవెల్స్ ఆఫ్ ఇదిలో ఉన్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ దే హ్యావ్ డన్ ఎక్సీడింగ్ లెవెల్ ఇన్ దేర్ కెరియర్స్. బట్ వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఒక ఆస్పెక్ట్, ఒక టాపిక్ దొరికింది. ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిందో చాలామంది బాయ్కాట్ అన్నారు. అక్కడ న్యూస్ ఛానల్స్ కూడా అదే అన్నారు, చాలామంది పబ్లిక్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. బట్ ఎవరు బాయ్కాట్ చేయాలి, అందరూ మ్యాచ్ చూశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మ్యాచ్ని చూశారు, మ్యాచ్ని ఫాలో అయ్యారు, మ్యాచ్ గురించి బయట మాట్లాడకపోయినా మాత్రం ఫాలో అయ్యారు. అండ్ ఎప్పుడైతే ఆ మ్యాచ్ అయిపోయిందో దెన్ కేమ్ ది స్టేట్మెంట్స్. సూర్యకుమార్ యాదవ్ ప్రజెంటేషన్ పార్టీలోనే ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి మేము డెడికేట్ చేస్తున్నాం ఈ విక్టరీ అని మాట్లాడాడు. జనరలీ యాజ్ పర్ నామ్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ ఈజ్ ఓకే, బట్ ఎక్కడైనా కూడా డైరెక్ట్లీ ఇఫ్ యూఆర్ రెఫరింగ్ టు సంథింగ్ వైలెంట్ అది జనరల్గా చేయొద్దని చెప్తారు. బట్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇదేమి సూర్య ఏమి మొదటిసారి మాట్లాడింది కాదు. ఇది చాలామంది చాలా రకాలుగా అన్ని విధాలుగా స్టేట్మెంట్స్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్పోర్ట్స్ వేదికల్లో ఇచ్చారు, క్రికెట్లో మాత్రమే కాదు. సో అదొకటి జరిగింది. తర్వాత అగైన్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ ఎక్కడన్నా కూడా ఇచ్చుకోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో సూర్య ఆ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ ఇండియాకి ఆడింది లేదు కాబట్టి హీ గాట్ అ ఛాన్స్ అండ్ హీ డెలివర్డ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. బట్ దెర్ ఇస్ డెఫినెట్లీ అఫ్ కోర్స్ అక్కడ మాట్లాడిన దాంట్లో గవర్నమెంట్ నుంచి డిక్టమ్ వచ్చిందంటే వాట్ సూర్య స్పోక్, బీసీసీఐ అండ్ మేము అండ్ అలాగే గవర్నమెంట్ పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నామని చెప్పాడు. విచ్ మీన్స్ గవర్నమెంట్ హ్యాస్ బిన్ చాలా చాలా క్లోజ్గా ఫాలో అవుతూ వచ్చింది ఏం జరుగుతుంది ఇక్కడ. సో డిక్టమ్ హ్యాస్ కమ్, అందులో ఎటువంటి డౌట్ లేదు, దిర్ ఇస్ నో డినైయింగ్ ద ఫ్యాక్ట్. నా నెక్స్ట్ మ్యాచ్ ఒకటి జరిగింది, సూపర్ 4 మ్యాచ్. అందులో కాస్త బైకాట్ డ్రామా తగ్గింది, మ్యాచ్ కూడా బాగా జరిగింది. ఇండియా ఆ మ్యాచ్ను కూడా గెలిచింది. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇదేం రైవల్రీ అని మాట్లాడాడు. సో ఇది గవర్నమెంట్ చెప్పిందా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే విషయం పక్కన పెట్టి దట్ ఇస్ సరే సూర్యాస్ ఇండివిజువల్ ఒపీనియన్ అనుకున్నా కూడా అది నిజం. అది నిజమే. అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో కొన్నిసార్లు ఆస్ట్రేలియా కూడా అలాంటి మైండ్ గేమ్లో ఆడుతుంది. సో ప్రాబ్లీ సూర్య వాంటెడ్ టు గివ్ దట్, మామూలుగా నవ్వుతూనే అన్నాడు, ఇచ్చాడు, విచ్ ఇస్ ఫ్యాక్ట్, విచ్ ఇస్ ఫెయిర్. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు. తర్వాత ఆ మ్యాచ్లో ఏవైతే పిచ్చి వేషాలు వేశారో హరీష్ రావు కానీ ఆ తర్వాత సాయిబ్ జాదా ఫర్హాన్ కానీ, దాని మీద మనవాళ్ళు కాస్త అఫెండ్ అయ్యి కొంచెం కంప్లైంట్ చేయడం, వాళ్ళు కూడా ఎట్ట మాట్లాడుతున్న కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది. నా ద మూమెంట్ పాకిస్తాన్ హెస్ మేడ్ ది ఫైనల్స్, ఐసీసీ రియాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం లెవెల్ 1 ఆఫెన్స్లో ఏవో వేసి రిప్రిమాండ్ చేశారు. సూర్య మీద కూడా లెవెల్ 1 ఏదో వేసి రిప్రిమాండ్ చేశారు, ఫైన్ కూడా వేశారు. సో ఇది ఎందుకు చేశారు,
జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ తేడాలు జరిగితే ఫైనల్స్లో వేషాలు ఎవరు వేయకూడదు అని చెప్పేసి. ఎవరు అంటే ఇక్కడ అండర్లైన్ చేసుకుని పాకిస్తాన్ వేయకూడదు అని. ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ పాకిస్తాన్ గెలిచిందంటే వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ అవకాశం ఇక్కడ ఫుల్ వేషాలు వేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు అనేయడానికి. అండ్ గెలుపులో జనరల్గా స్పృహ కోల్పోతాం మనం. స్పృహ ఇన్ ద సెన్స్ మనం ఏం మాట్లాడతాం దాని మీద విచక్షణ కోల్పోతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆ జట్టుకి ఆ దేశానికి ఎలాగో విచక్షణ లేదు, అది వేరే విషయం. పైగా ఏసీసీ చీఫ్ ఇస్ మోసిన్ నఖ్వీ, ఎవరైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చైర్మన్గా ఉన్నాడో, పాకిస్తాన్ పాలిటిక్స్లో ఉన్నది లీడర్స్లో ఉన్నాడు, ఐ థింక్ మినిస్టర్గా కూడా ఉన్నట్టున్నాడు మోసిన్ నఖ్వీ. సో యూ డు నాట్ వాంట్ టు డైరెక్ట్లీ హ్యాండ్ ఓవర్ ద స్టేజ్ మోసిన్ నఖ్వీకి. అతని స్టేట్మెంట్లు అవి పాస్ చేస్తే బాగోదని. సో ఈ ఫైన్లు అవి వేసేసరికి ద ఐడియా వాజ్ సరే ఫైన్, వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ తేడాలు జరిగితే పాకిస్తాన్ ఏం మాట్లాడకుండా ట్రోఫీ తీసుకుని వెళ్ళిపోతారో దీన్ని సర్దుమనగచ్చని చెప్పేసి. బట్ ఏం జరిగింది? ఇండియా గెలిచింది. ఇండియా గెలిచిన వెంటనే దేనికి ఏమో ట్వీట్. ఏంటి ఆ ట్వీట్? నరేంద్ర మోదీ నుంచి ట్వీట్ వచ్చింది. పిఎం నరేంద్ర మోదీ హ్యాస్ ట్వీటెడ్ సంథింగ్. అది డెఫినెట్లీ ఈజ్ టు ర్యాటిల్ పాకిస్తానీ సెంటిమెంట్స్. ఇక్కడి నుంచి మైలేజ్ పొందుదామనో లేదా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చేస్తారు ఫుల్ మోదీ మోదీ అనేస్తారనో ఆ విషయం పక్కన పెడితే కనుక అది ఎట్లాగో ప్రతి దాని మీద కూడా ప్రతి పొలిటీషియన్ కూడా మైలేజ్ తీసుకుందాం అనే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ జాబ్. అది మనం ఏం చెప్పడానికి లేదు. అపోజిషన్లో ఉన్న, పొజిషన్లో ఉన్న, సెంటర్ అయినా స్టేట్ అయినా అందరూ కూడా అటెన్షన్ కోసం కొంచెం పాకులాడే పొలిటీషియన్సే ఉంటారు. బట్ ఇక్కడ పాకిస్తాన్ని ర్యాటిల్ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్ అది ఆ దేశ వాస్తవ్యులకి చాలా చాలా కాలింది, ఎక్కడో కాలింది. ప్లేయర్స్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు ఆ స్టేట్మెంట్ చూసి. నో దిస్ ఈజ్ పాలిటిసైజింగ్ క్రికెట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అబ్సల్యూట్లీ పాలిటిసైజింగ్ క్రికెట్. అండ్ ఎప్పుడైతే మీకు ఇందులోకి పాలిటిక్స్ ఈ విధంగా వస్తాయో ఇట్ ఈస్ నాట్ అ ఫేర్ స్పెక్టికల్ టు వాచ్. అది మంచిది కాదు కూడా స్పోర్ట్స్కి. ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఎక్కువ డీటెయిల్స్ డెలివరీ చేస్తే కనుక బాగోదు, కానీ సిచ్యువేషన్ అలాంటిది. అండ్ ఎత్తుకు పై ఎత్తు వేద్దామని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ. అండ్ దెన్ సెంటిమెంట్ అనాలిసిస్లో పాకిస్తాన్ ఆల్రెడీ సోషల్ మీడియా గేమ్ వాళ్ళది ఓవర్ యాక్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ మనం మ్యాచ్ రెఫరీ సాగా గురించి మాట్లాడుకున్న వాళ్ళంతా ఓవర్ యాక్షన్ చేశారు. సో వాటన్నిటికీ కూడా ఎప్పుడైతే మోదీ గారి దగ్గర నుంచి ట్వీట్ వచ్చిందో వాళ్ళందరూ కంప్లీట్గా వాళ్ళకి మబ్బులిడిపోయాడు. వాళ్ళు అది చూసి బయటికి రాలేదని నా ఫీలింగ్. అండ్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ద స్ట్రాంగ్ రీజన్. ఓడిపోతే వచ్చేసి డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉండొచ్చు. ప్రాబ్లం మెడల్స్ డినై చేసి క్యాప్టెన్ మాత్రమే రావచ్చు. ఫస్ట్ మ్యాచ్లో ప్రెజెంటేషన్ సెరమనీ జరగలేదు, హ్యాండ్ షేక్ జరగలేదని చెప్పి రైట్. సెకండ్ మ్యాచ్లో మనం ఏదో డ్రామా జరిగింది, అయిపోయింది. సెకండ్ మ్యాచ్ యాక్చువల్గా సెకండ్ సూపర్ 4 మ్యాచ్లో పెద్దగా డ్రామా ఆన్ ద ఫీల్డ్ జరగల, ఆఫ్ ద ఫీల్డ్ జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు ఇది అన్నారు, కానీ దాని రెస్పాన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు కొంచెం చాలా ఇచ్చారు. హర్షదీప్ సింగ్ కూడా ఏదో ఇట్టి ఏదో అన్నాడు అని చేశారు. ఆన్ ద ఫీల్డ్ ఇండియా ఎక్కడ రియాక్ట్ కాల. షేక్ హ్యాండ్ లివర్ అన్న విషయం వాళ్ళకి ముందే తెలుసు. అప్పటికే దేవర్ ర్యాటిల్. అండ్ ఎవరు కూడా పాకిస్తాన్ ఫైనల్స్కి వస్తుందని అనుకోవాలి. టు బి వెరీ ఫేర్ అండ్ ఆనెస్ట్, శ్రీలంక బాగుంది, శ్రీలంకనే వస్తుంది స్టేట్మెంట్ కూడా ఇచ్చుండొచ్చు సూర్య. బట్ ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో కొంచెం కూల్ డౌన్ చేసే ఎఫెక్ట్ కార్యక్రమాలు ఐసీసీ తీసుకుంది. బట్ ఎప్పుడైతే ఇండియా గెలిచిందో దే డిసైడెడ్ దిస్ ఈస్ ద టైమ్ టు గో ఆల్ అవుట్ పాకిస్తాన్ మీద. దానివల్ల వాళ్ళు వాళ్ళు రాకపోవడం అనేది తప్పు. ఏమన్నా కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత 45 నిమిషాలు వెయిట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. అది క్లియర్గా చెప్పండి, మేము రాము పోస్ట్ మ్యాచ్ సెలబ్రేషన్కి, వీ విల్ నాట్ కమ్. ఇలాంటి ట్వీట్ ఏదో వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్, వీ విల్ నాట్ కమ్ అని చెప్పుకుంటే అయిపోయింది. నువ్వు అక్కడేవో మంతనాలు జరిగాయి. అక్కడ కూడా అంతే కదా. ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మాట్లాడారు వాళ్ళు. మ్యాచ్ రిఫరీ అన్నారు, అదన్నారు, యూఐతో మేము ఆడమని చెప్పారు. తర్వాత 1 hour టైం కావాలన్నారు. 110 కోట్లు పడతాయరా మీకు అనేసరికి ఇంకా భయపడి వచ్చేసారు. ఇవన్నీ జరిగాయి. ఒకడు కమెంట్ చేశాడు, నీకెట్ట తెలుసురా అని. అది చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్గా ప్రతి చోట వచ్చాయి. పైగా అక్కడ వరల్డ్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ మాకు కూడా పాస్ అవుతుంది. అండ్ అక్కడ రిప్రజెంట్ చేయడానికి ఎవరైతే జర్నలిస్ట్ వెళ్ళారో, ఎవరైతే ఇతరత్ర ఛానల్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వెరిఫైడ్ సోర్సెస్లో ఇదే వచ్చింది. సో ఇట్స్ అ వెరీ క్రిస్టల్ క్లియర్ థింగ్. అక్కడ ఏం జరిగిందో పబ్లిక్ డొమైన్లో ఉంది. అండ్ వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ది ఏషియా కప్ బ్రాడ్కాస్ట్ టీమ్ కాబట్టి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ద మూమెంట్ పాకిస్తాన్ డిడ్ నాట్ వాంట్ టు కమ్, క్లియర్ కట్ కమ్యూనికేషన్ వాజ్ మేము రాము అని అంటే అయిపోయేది. వచ్చారు, గంట తర్వాత వచ్చారు. అప్పటికే డిగ్నిటరీస్ అందరూ స్టేజ్ మీద ఉన్నారు, ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వట్లేదు. మోసిన్ నఖ్వీ ఏదో కాల్ చేస్తున్నాడు, అదంటున్నాడు ఇదంటున్నాడు, ఏదో రకరకాలుగా చేస్తూ ఉన్నాడు. అండ్ ఐ థింక్ ఇండియా అప్పటికే దే మేడ్ ద స్టేట్మెంట్ వెరీ క్లియర్ దట్ వాళ్ళ ట్రోఫీ అతని చేతుల మీదకి అందుకోమని.
సో అతని చేతుల మీదుగా అందుకోవం అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ దుబాయ్లో ఉన్న కొంతమంది మినిస్టర్స్ వచ్చారు. వైస్ చైర్మన్ ఆఫ్ ఎమిరేట్స్ క్రికెట్ టీంలో రావడం, కొంతమంది మినిస్టర్స్ రావడం, వాళ్ళ చేతుల మీదుగా మేము అందుకుంటామని చెప్పేసి ఇండియా చెప్పింది. బట్ మోసిన్ నక్వీ ఏసీసీ చైర్మన్ నేనే ఇవ్వాలి, నేను ఇవ్వకపోతే కనుక మీరు నేనే ఇస్తానంటే ఇండియా మేము నీ చేతుల మీదుగా అందుకోమని. నో దిస్ ఈజ్ ఆల్సో అ డిక్టమ్ గివెన్ బై గవర్నమెంట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఆడుకుంటారా వెళ్ళి అని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళారు. ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత సరే చెప్పుండొచ్చు హ్యాండ్ షేక్స్ గిడ్ షేక్స్ వద్దు, మనకి ద సెంటిమెంట్స్ అనేవి కరెక్ట్ కాదు ఇక్కడ, వీ షుడ్ నాట్ షేక్ హ్యాండ్స్ విత్ దమ్, వీ షుడ్ నాట్ షేర్ ద ఆర్ లాఫింగ్ గీఫింగ్ ఏం ఉండకూడదని చెప్పారు. సరే ఫైన్, దానికి ఒప్పుకున్నారు. బట్ అగైన్ నేను ఆ రోజు చెప్పా, ఇప్పుడు చెప్పాను, వసీం అక్రమ్, రవి శాస్త్రి, వకార్ యూనస్, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజరేకర్ వీళ్ళందరూ కలిసి కామెంట్ చేశారు, బాజిద్ ఖాన్ వీళ్ళందరూ కలిసి. మరి దాన్ని ఏమంటారు? దేవర్ ఆల్ షేరింగ్ లాఫ్టర్స్, దాన్ని ఏమంటారు? వాళ్ళు ఒకప్పుడు మ్యాచ్ల గురించి మాట్లాడారు, దాన్ని ఏమంటారు? సో ఇది ఓన్లీ ఆన్ ఫీల్డ్కే పరిమితమైన ఒక డిక్టమా? సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ రైజెస్ ది ఐబ్రోస్, ఎందుకు ఏంది అని చెప్పేసి. బట్ అగైన్ మన క్రికెటర్స్ని తప్పుపడడానికి లేదు ఇక్కడ, బికాజ్ వాళ్ళకి వచ్చింది పైనుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, వాళ్ళకి డౌటే లేదు. నౌ దానికి ఒక రీజన్ అనేది ఉంది, వేర్ గవర్నమెంట్ ఫీల్స్ ఇలా చేస్తే కనుక వీ కెన్ రాటిల్ పాకిస్తానీస్ అండ్ వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గించవచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ దట్ ద గవర్నమెంట్ వాంట్స్ టు డూ హియర్. నా ఇది కరెక్టా కాదా అని చాలామంది డిబేట్ చేయొచ్చు. డిప్లొమాటికలీ ఇఫ్ పాకిస్తాన్ క్రికెట్ గురించి మాట్లాడుతుంది, క్రికెట్ని వాడుకుంటుంది అంటే అదే గ్రౌండ్ మీద ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ని కొడదాం అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ అన్ఫార్చునేట్లీ క్రికెట్ అండ్ క్రికెటర్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్. ఎవరికి దమ్ములు ఉండవు డైరెక్ట్గా పోయి వాళ్ళని వేయడానికి. ఈ క్రికెటర్స్ అయితే సాఫ్ట్ టార్గెట్స్. బీసీసీఐ ద సాఫ్ట్ టార్గెట్ ఈ విషయంలో. బీసీసీఐ సాఫ్ట్ అనట్లా, సాఫ్ట్కి సాఫ్ట్ టార్గెట్కి తేడా ఉంది. బీసీసీఐ సాఫ్ట్వేర్ ఎప్పుడు అన్నాను నేను. సో ఇలాంటి విషయాలు జరిగాయి. సో నువ్వు ఎవ్రీ స్టెప్లో పొలిటికల్గా, డిప్లొమాటికల్గా ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎ స్పోర్ట్ టు డౌన్ దెమ్, అసలు ముందే వాళ్ళు రిప్రజెంటేషన్ లేకుండా చేసి ఉంటే అయిపోయింది. అట్ ద పాయింట్ ఇస్ ఇండియా వాళ్ళని ఓడించడం అనేది ఇండియన్ గవర్నమెంట్కి కావాలి. ఎందుకంటే ఐబాల్స్ ఇక్కడే ఉన్నాయి. నేను ముందు కూడా చెప్పా, మిగతా స్పోర్ట్స్ అన్నింటిలో కూడా రిప్రజెంటేషన్ పార్టిసిపేషన్ జరిగింది. మొన్న వాళ్ళు హాకీకి రాము అన్నంత వరకు. సో అటువంటి విషయంలో అవేవి పనిచేయవు. పైగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళు ఆడిన నాటకాలు అంతా ఇంత నాటకాలు కదా. ఈవెన్ దేర్ క్రికెటర్స్ అండ్ ఫార్మర్ క్రికెటర్స్ కూడా వీటి గురించిలో చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దానివల్ల యూ నీడెడ్ దిస్ విక్టరీ, ఆర్ గవర్నమెంట్ నీడెడ్ దిస్ విక్టరీ. అండ్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయినా కూడా ఇండియా హంగ్ ఆన్ థ్యాంక్స్ టు తిలక్. నేను దానివల్ల ఇటువంటి స్టేట్మెంట్ చెప్పగలిగాను. సో ట్రోఫీ మేము అందుకోము అని క్లియర్ కట్గా చెప్పినప్పుడు నేను ట్రాఫీ ఇవ్వనని చెప్పేసి ట్రాఫీ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మ్యాచ్ అయిపోయింది బాస్, మ్యాచ్ గెలిచేసారు, ఆ ట్రాఫీ ఏం చేసుకుంటారు? ట్రాఫీ ఇస్తే సరే ట్రాఫీ తీసుకొని ఫోటోలు దిగుతారు, లేదంటే కానీ ఫోటోషాప్ పెడతారు, అయిపోయింది. అదే చేశారు హార్దిక్ పాండ్యా అండ్ వాళ్ళు. మ్యాచ్ ఎవరు గెలిచారనే విషయం ప్రపంచం అంతటికి తెలుసు, ఇండియా గెలిచిందని. ట్రాఫీ ఉంటే అంత లేకపోతే అంత. సో ఆ విషయం వాళ్ళకి అర్థం కాల. అండ్ దట్ ఈస్ వాట్ దే డూ. మేము ట్రాఫీ షోయిబ్ మలిక్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, నాట్ కలెక్టింగ్ ద ట్రాఫీ విల్ హర్ట్ ఇండియా అని. ఏ విధంగా హర్ట్ అవుతుంది? ఏషియా కప్ ఛాంపియన్స్ ఓవర్ 2025 అంటే ఇండియా హర్ట్ అయితే పాకిస్తాన్ వాళ్ళు 3 సార్లు ఓడిపోయారు, 1 కాదు 2 కాదు. సో వాళ్ళు దే ఆర్ డెఫినెట్లీ హర్ట్. అండ్ సరే దే ఫెల్ట్ దట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ మోదీ వీళ్ళందరూ కూడా ఇంత ఇన్వాల్వ్ కాకూడదు అని. బట్ వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ మనుషులు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారుగా, వాళ్ళు మాట్లాడారుగా. షాహిద్ అఫ్రీది మాట్లాడేదా పిచ్చి పిచ్చిగా? మరి ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నీ వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే కనుక యూఆర్ యూజింగ్ ఎ స్పోర్ట్ యాజ్ అ మీడియం ఫర్ దిస్. అది కరెక్ట్ కాదు. ఇంకా చాలా పాలిటిక్స్ మాట్లాడి ఉండొచ్చు, కానీ అదే చెప్తున్నాను కదా, దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ఛానల్. అండ్ అవన్నీ చెప్పుకుంటే ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటూ పోవాలి. ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పాయి ఎక్కడెక్కడి నుంచి ఎట్లా వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి ఏం జరిగింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని. సో యూజింగ్ స్పోర్ట్ ఈజ్ నాట్ కరెక్ట్. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇటువంటి పనులు చేశారు. మోసిన్ నక్వీ మీద బీసీసీఐ విల్ రేజ్ ఎ కంప్లైంట్. ఫ్యూచర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా ఇలాగే ఉంటుంది ఐసీసీ మీద. దెన్ కొన్ని శాంక్షన్స్ పడతాయి మోసిన్ నక్వీ మీద, పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ ఇంకొంచెం క్రికెట్ పరంగా డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు, ఇంకా వాళ్ళని కొంచెం కాళ్ళు కొట్టేసే ప్రయత్నం చేస్తారు, రిప్రజెంటేషన్ లేకుండా ఉండేందుకు ఇంకొంచెం పాములు కదిపే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ డైరెక్ట్గా వద్దు అని చెప్పకుండా దే హ్యావ్ యూజ్ దిస్ యాజ్ అ ప్లాయ్ అండ్ ప్లాన్. అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నా. బట్ అగైన్ యూ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనే ఒక నిర్దాక్షమైన మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. దట్ ఈస్ హౌ యూ రన్ ద నేషన్. లేదంటే కష్టం అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని టఫ్ స్టెప్స్ అనేవి తీసుకోవాల్సి వచ్చింది. అందులో కాస్త క్రికెట్ అనేది వాడుకోవాల్సి వచ్చింది. బట్ అదంతా పక్కన తీసి పెట్టేస్తే కనుక ఈ 2 వారాల్లో మంచి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది ఇండియా ఆడింది. అసోసియేట్ నేషన్స్ చాలా బాగా ఆడాయి. సో ఆ విషయంలో ఏషియా కప్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి మనం ఓన్లీ గవర్నమెంట్ని బాధ్యతగా పెట్టేయడం కరెక్ట్ కాదు. ఇంతమంది మీడియా ఛానల్స్ కానీ వీళ్ళందరూ కానీ ఈ యొక్క మ్యాచ్ని వార్ అని ఎంతమంది అన్నారు? చాలామంది అన్నారు.
చాలామంది దీన్ని వార్ అన్నారు. ఆన్ డిఫరెంట్ బ్యాటిల్ ఫీల్డ్ అని యాదవ్ డైలాగులు కూడా వేశారు. ఎంతమంది అనలేదు, అందరూ అంటారు. ఎంతమందిని సెన్సేషనలైజ్ చేయలేదు, అందరూ చేశారు. ఎంతమంది ఆపరేషన్ తిలక్ అని మాట్లాడారు, అందరూ అన్నారు. సటిల్గా మాట్లాడుకోవడం వేరు. సింధూరం దిద్దాడు తిలక్, సింధూరం దిద్దాడు తిలక్, విజయ తిలకం ఇట్లాంటివి మాట్లాడుకోండి, స్టిల్స్ ఫైన్. అది కూడా పూర్తిగా మనం 100% కరెక్ట్ కాదు, కానీ దట్స్ ఓకే. 70-75% దాకా ఓకే, దట్స్ ఫైన్. బట్ ఇన్ని మీడియా ఛానల్స్ ఇక్కడ ఆపరేషన్ అని పెట్టేసి అక్కడ క్రికెట్ అండ్ ఇక్కడ వార్ ప్యారల్స్ డ్రా చేసి మీకు ప్రోగ్రామింగ్ చేయలేదు. అందరూ అలాగే ఉన్నప్పుడు మన గవర్నమెంట్ తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ టు యూస్ క్రికెట్ యాజ్ అ టూల్. క్రికెట్ని ఒక మాధ్యమంగా, ఒక ఆయుధంగా, ఒక వస్తువులా వాడుకొని ఈ విధంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎత్తులు వేస్తూ వచ్చారు. అండ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఇండియా నుంచి స్టార్ట్ కదా, అది చెప్తున్నాను. సాఫ్ట్ పవర్గా క్రికెట్ని టూల్గా, క్రికెట్ని పీస్ దీనిగా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇండియా వాంటెడ్ టు ఆన్సర్ బ్యాక్ లైక్ దట్. సో అది ఓవరాల్గా జరిగిన కథ. దీనివల్ల ఏమవుతుందంటే ద ఫోకస్ షుడ్ బి ఆన్ వాట్ అభిషేక్ శర్మ డేడ్, వాట్ తిలక్ వర్మ డేడ్, మిగతా టీం అంతా ఏం చేసింది, టీంలో తప్పులు ఉప్పులు ఎక్కడ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ వీడియో దాని గురించి ఉంటుంది.